మంత్రుల సముదాయం అంటే మినిస్టర్ క్వార్టర్స్ దిగ్బంధించడానికి ప్రయత్నం చేశారు. అన్న మేము వాస్తవంగా మేము మినిస్టర్లని కానీ ఏ అధికారులను కానీ దిగ్బంధం చేయాలని ఆలోచన మాకు ఎప్పుడు లేదు. ముట్టడి అనేది ఉడక లేదు, అది ముట్టడి ఉడక అనవద్దు. గత 18 నెలలు అవుతుంది అన్న జీవో వచ్చి. జీవో 24/7/2023 రోజు నాడు ఒక వెట్టి చాకిరితనము ఈ బీఆర్ఏ వ్యవస్థకు నాంది వలికి స్వస్తి వలకాలనే ఒక మంచి ఆలోచనతో ప్రభుత్వం తీసుకున్న ఆలోచనది. ఆ ఆలోచన కూడా ఒక 16 మంది కమిటీ వేసి అందుట్లో ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఫైనాన్షియల్ కార్యదర్శి ఎవరైతే రామకృష్ణ సార్ ఉన్నారో ఆయన ప్రెసిడెంట్గా వివరించిండ్రు. ఐఏఎస్ల బృందం చాలా సుదీర్ఘంగా చర్చలు జరిపింది. మేము అంతకుముందు ఒక 80 రోజులు సమ్మె చేసినాం మన ఇంట్లో. మాకు పే స్కేల్ కావాలని కొట్లాడాము. మా తండ్రులు చాలా సుదీర్ఘంగా చేసి ఆమరణ దీక్షకు కూనుకునే క్రమంలో చర్చలకు పిలిచింది ప్రభుత్వం. చర్చలకు పిలిచి అట్లా లేదు, మేము ఇది మీకు ఒక సొల్యూషన్ ఇస్తాం మీ కుటుంబాలకు అని చెప్పేసి మాకు న్యాయపరంగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అన్న అంటే 2023 7వ నెలలో పిలిచింది. పిలిచి దీని చర్చలు జరిపి కమిటీలు వేసి లీగల్గా వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వీళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని ఒక దృఢ సంకల్పంతో ఒక జీవోని తీసుకొచ్చింది. యాక్చువల్లీ ఈ జీవో గురించి మనం మాట్లాడే ముందన చిన్న 2 పాయింట్లు చెప్తాను నేను. అసలు ఈ విఆర్ఏ అనే పదము ఇప్పుడు విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే 1956 భూ చట్టం ఏదైతే రెవెన్యూ భూ చట్టం వచ్చిందో ఆ భూ చట్టము వచ్చినప్పటి నుంచి రజాకారుల నుంచి కూడా ఎలాంటి జీతం లేదు. మా తాతలకు ఎవరు జీతాలు ఇచ్చి ఉద్యోగస్తులని గుర్తించిన నాతులు ఎవరు లేరు. వెట్టి చాకరితనంగా ఏదో అక్కడ ఉన్న మాన్యాలను అక్కడ కొంత భూములు దున్నుకొని ప్రభుత్వ భూములను దున్నుకొని అందులో పండిన పంటతోన జీవన స్థితిని పెంచుకున్న కుటుంబాలు మావి. అంత పేదరిక కుటుంబాలు. ఆ కుటుంబాల నుంచి వస్తున్న క్రమంలో ఈ ప్రభుత్వ భూములను కాపాడాలి, అందులో ఉన్న ఫలాలని కొద్దిగా గొప్ప మేము బతకడానికి లబ్ధి పొందినాం. అలాంటి కుటుంబాలు మా తాత చనిపోతే మా నాన్న చేయాలి, మా నాన్న చనిపోతే మళ్ళీ మేము చేయాలి. అలా తరాల నుంచి వచ్చిన వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థలో ఈ తరాలకు అట్లా ఉండవద్దు అని చెప్పేసి ఒకే కుటుంబము అన్యాయం జరుగుతుందని చెప్పేసి మొట్టమొదటిసారిగా 2011లో రిక్రూట్మెంట్ వచ్చింది. అప్పుడు ఈ రిక్రూట్మెంట్ 2011 కంటే బిఫోర్ అన్న ఈ వ్యవస్థకు రిటైర్మెంట్ అనేది లేదు. అంటే చనిపోతే ఇప్పుడు ఒక కావలికారుడు చనిపోతే వాళ్ళ కొడుకుకి ఇవ్వాలంతే, వాళ్ళ వారసత్వానికి ఇవ్వాలి, చేయాలి. ఆయన బతుకున్నంత వరకు ఆయన చేయాలి. ఆయన చనిపోతే మన వారసత్వంగా ఇది నీకు బాకీ అన్నట్టే, వెట్టి చాకిరి నీకు ఇస్తున్న కొడుకు అని అప్పగించిన వ్యవస్థ ఇది. దాని నుంచి బయటికి వచ్చే క్రమంలో ఇప్పటి వరకు మాకు తరాల నుంచి వచ్చిన వ్యవస్థ ఇది. దాన్ని అప్పుడు ఒక నామకరణం చేసింది 2011లో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ అంటే రెవెన్యూ ఆఫీసర్కు వీళ్ళు ఒక అసిస్టెంట్లు అని చెప్పేసి నామకరణం చేసింది. అక్కడ 2011 నుంచి ఎంగేజ్ అయిన రిక్రూట్మెంట్ అయిన వాళ్ళకే రిటైర్మెంట్, బిఫోర్ వాళ్ళకి లేదు. ఇది క్లియర్. ఇది ప్రభుత్వంలో ఉన్న ఇప్పుడు పెద్దలకు ఎవరికి అర్థం కావట్లేదు. అది ఎందుకు అర్థం కావలేదు అనేది వాళ్ళకే వదిలేస్తున్నాం. అంటే తెలంగాణ సమాజం, ఇప్పుడున్న తెలంగాణ సమాజం ఒక విఆర్ఏ వ్యవస్థ ఎటు పుట్టుకొచ్చింది, ఏ విధంగా వస్తుంది అనే విషయం తెలియకుండా రెవెన్యూ వ్యవస్థ మీద అవగాహన లేని మంత్రులతోనూ పాలిస్తున్నారు అనే దానికి మేము సిగ్గుసేటు